తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు మన ప్రముఖ డాక్టర్ 2 రాష్ట్రాలకు సుపరిచితుడైనటువంటి ఆర్థోపెడిక్ డాక్టర్ గురువారెడ్డి గారి పైన ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైందని చెప్పి మరి ఈరోజు 'ఆంధ్రజ్యోతి' పత్రికలో రావడం జరిగింది. ఆర్థోపెడిక్ వైద్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయిందంట. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ ఏవి గురువారెడ్డి మరియు డాక్టర్ కె శ్రీధర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం అమీర్పేట్కు చెందిన డాక్టర్ సుధీర్ దారా జూబ్లీస్ రోడ్ నంబర్ 36లో ఏషియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ను నెలకొల్పి వైద్యం అందిస్తున్నారంట. కొంతకాలంగా సోషల్ మీడియాలో వేధిస్తున్నారని కిమ్ సన్షైన్ వైద్యుడు ఏవి గురువారెడ్డి, లాన్మార్క్ హాస్పిటల్ డైరెక్టర్ కె సుధీర్ రెడ్డి తనపై అసత్య ప్రచారాలు చేస్తూ సుధీర్ దారా పోలీసులకు ఫిర్యాదు చేసిందంట. ప్రచారం కారణంగా తన క్లినిక్ వద్దకు కొందరు వచ్చి హడావుడి చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని మరియు సిబ్బంది రోగులకు భయభ్రాంతులకు గురి చేసిందంట. తనపై భౌతిక దాడి కూడా ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారంట. పరిస్థితి విషమించడంతో డయల్ 100కు సమాచారం అందించిందంట. తక్షణమే అక్కడికి పోలీసులు వచ్చిండ్రంట. ఈరోజు సుధీర్ గారు ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మరి ఈ విధంగా టార్గెట్ చేసిండ్రని చెప్పి ఆయన ఫిర్యాదులో ఇచ్చిందని మరి ఈ పత్రికలో వచ్చింది. అంతేకాకుండా జూబ్లీస్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టంలో 31R, 31N, 31U సెక్షన్ల కింద, BNN 351(2), 352 సెక్షన్ల కింద, 35 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుందని ఇది చేశారు. ఇక గురువారెడ్డిది ఏంటంటే బయట పటారం లోపల లొటారం లెక్క ఉంటుంది. అంటే బయట ఆయన చాలా స్టేట్మెంట్ ఇస్తాడు, నీతులు ఇస్తాడు, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని మాట్లాడతారు. కానీ పక్కా కమర్షియల్ ఈరోజు ధనార్జనే ధ్యేయం. మళ్ళీ వీఐపీ కల్చర్ ఎక్కువ, మళ్ళీ పత్రికకు రావాలనే షోక్ ఎక్కువ. అర్థమైందా? ఇది ఈ విధంగా పనిచేస్తుండ్రు వాళ్ళు. మరి ఇక్కడ ఇక ఏమన్నా అంటే వాళ్ళు అట్లా ఇట్లా మాట్లాడని చెప్తారు. కానీ ఈరోజు ఎవరు వ్యాపారాలు చేస్తారు. దీని విషయం నేను పేపర్లో చూసిన తర్వాత మనకు పరిచయం ఉన్న బయట ఎస్బీ పోలీసులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అలా ఫోన్లు చేసి అసలు ఏంటి కేసు కనుక్కోమని చెప్తే వాళ్ళు కనుక్కున్నారు. కనుక్కొని ఈ విధంగా ఆయన ఒక హాస్పిటల్ పెట్టుకుందంట. ఆయన ఇదివరకు మరి గురువారెడ్డి దగ్గరనే పనిచేసిందంట, సన్షైన్ హాస్పిటల్లో పనిచేసిన తర్వాత సేమ్ అదే వైద్యం అందించిందంట. తర్వాత ఈయన బయటికి పోయి పెట్టుకోవడంతో ఇక వాళ్ళ కడుపు ఓడుస్తలేరు. అంటే ఎందుకంటే ఆయన రోజు రోజుకు డెవలప్ అవుతుండు. వీళ్ళని పెట్టుకొని ఆయన వైద్యం నడిపెట్టాడు. గురువారెడ్డిది ఏంటంటే ఎక్కువ శాతం ఆయన దగ్గర వైద్యం చేసేటోళ్ళు జూనియర్స్, అంటే కొంచెం పేరు రాదు వాళ్ళకు, కానీ వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది. అసొంటోళ్ళతో పని చేయించుకుంటాడు. పని చేయించుకున్న తర్వాత వాళ్ళు బయటికి పోయి పెట్టుకుంటే వాళ్ళ మీద ప్రచారం రాంగ్ చేస్తారు. ఇట్లా చాలామంది మీద చేసిండ్రు. కానీ సుధీర్ దారా అన్నట్టు ఆయన చాలా గట్టిగా రివోల్ట్ అయ్యే వరకు ఆయన మీద మనుషులను పంపడం, వాళ్ళ ప్రచారం చేయడం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా నేను వాళ్ళని అడిగిన. అయితే నాకు పరిచయం ఉన్న మా పోలీసులను ఈ డాక్టర్ సుధీర్ గారి నంబర్ అడిగిన. నంబర్ ఇచ్చిండ్రు. ఒకసారి ఆయనతో ఫోన్ చేసి అసలు జరిగింది ఏంది, ఆయన ఫోన్ లేపుతారా లేదా చూద్దాం, ఫస్ట్ జరిగింది ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నిజంగా గురువారెడ్డి గారిది ఇది కొత్త కాదు, నాకు చాలాసార్లు వచ్చినాయి. ఇదివరకు ఆయన హాస్పిటల్లో కూడా ఫీజులో సంబంధించి. సార్ నమస్కారం సార్. సార్ నా పేరు బక్కా జడ్సన్ సార్. నేను మిమ్మల్ని ఫోన్ ఇన్లోకి తీసుకున్నా. అయితే ఇంతకుముందు మీద ఒక ఆర్టికల్ వచ్చింది సార్ ఆంధ్రజ్యోతి పత్రికలో. డాక్టర్ గురువారెడ్డి గారు మరియు సుధీర్ రెడ్డి అని ఇద్దరు హాస్పిటల్స్ పైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో నేను చదివిన, వాళ్ళ పైన ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైందని చెప్పి వచ్చింది. అయితే నాకు పరిచయం ఉన్న పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి ఇట్లా ఏంది కేసు అంటే వాళ్ళు ఇట్లా ఇట్లా చెప్పిండ్రు. అయితే గతంలో మీరేనా సార్ కేసు పెట్టింది? సార్ అంతా ప్రాబ్లం. అంటే గతంలో చాలా ఆరోపణలు వచ్చేటి, కాకపోతే ఎవరు బయటికి రాలేదు, సైలెంట్గా ఉన్నారు. అంటే వేరే వాళ్ళు కూడా వాళ్ళతోని పని చేపించేది. అంటే నీ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్ కదా ఈయన. అయితే వేరేళ్ళతో అంటే గతంలో ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు చేసేది, ఇక వాళ్ళు బయటికి పోయి పెట్టుకోవాలనుకుంటే వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేది. ఈయనకంటే పేరు ఎక్కువ. ఇక ఈయన ఎక్కువ మీడియాలో కనబడుతూ ఉంటారు. అయితే నాకు కొంచెం డాక్టర్ ఫీల్డ్లో నాకు ఫ్రెండ్స్ బాగున్నారు, అట్లా వాళ్ళు చెప్పడం జరిగింది గతంలో. కానీ ఈసారి ఏకంగా మీరు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసే పెట్టింది. ఎందుకంటే ఇక మీ మీద భౌతిక దాడి జరిగింది కాబట్టి మీరు ఏకంగా కేసే పెట్టినట్టున్నారు. అసలు ఏం సార్, ఎందుకు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది?
ఫెర్నాండెస్, సుధీర్ రెడ్డి ఇద్దరు కూడాను ఆర్థోపెడిక్ డాక్టర్స్. చాలా చాలా ఫేమస్ డాక్టర్స్. అంటే ఫేమస్ అంటే ఇన్ఫ్లుయెన్షియల్ డాక్టర్స్. బాగా యూనో డబ్బున్న డాక్టర్లు, బాగా కనెక్ట్స్ ఉన్న డాక్టర్లు. తర్వాత వాళ్ళకి రీచ్ ఎక్కువ ఉంది పొలిటికల్ గాను, ఫిల్మ్ ఇండస్ట్రీలోను, ఇదంతా. అయితే నేను నా మీద వాళ్ళు చేస్తున్న అట్రాసిటీ ఏంటి అంటే, నేను నా ట్రీట్మెంట్ ఏంటంటే నేను ఎండి అనస్థీషియా చేశాను. అనస్థీషియా నుంచి పెయిన్ మెడిసిన్ లోకి వచ్చాను. పెయిన్ మెడిసిన్ అంటే దీర్ఘకాల నొప్పులకు ఆపరేషన్ లేకుండా చిన్న చిన్న ఇంజెక్షన్స్, అంటే డిఫరెంట్ ఇంజెక్షన్స్ తోటి ఉపశమనం కలిగించడం, దీర్ఘకాలంగా ఉపశమనం కలిగించడము, ఆపరేషన్, అనవసరమైన ఆపరేషన్ ని ఆపడం. ఇది మా వృత్తి. ఇది మా వృత్తికి నాకు ఎండి అనస్థీషియాలో అంటే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ కాకుండా పెద్ద పెద్ద సర్జరీ లేకుండా అంటే వాళ్ళ గిరాకీ తగ్గిస్తుంది మీరు? గిరాకీ తగ్గిస్తుందని అనుకుంటుంటారు, అట్లా ఏం తగ్గదు. బేసిక్ గా ఏంటంటే వాళ్ళ బాధ ఏంటంటే, వాళ్ళు వీళ్ళిద్దరు, మిగతా వాళ్ళు కాదు, వీళ్ళిద్దరు బాధ ఏంటంటే వాళ్ళు చేసే సర్జరీస్ ఏవైతే ఉన్నాయో వాటినే ఇంకా ప్రమోట్ చేసుకోవాలి. లేటెస్ట్ టెక్నిక్స్ తో, లేటెస్ట్ గా వచ్చిన ఆధునికమైనటువంటి ఏవైతే కొన్ని చేంజెస్ ఉన్నాయో అవి వీళ్ళకి ఇష్టపడు. అది కూడాను ఆర్థోపెడిక్ డాక్టర్లే చెయ్యాలి, అనస్థీషియా డాక్టర్లు, పెయిన్ మేనేజ్మెంట్ డాక్టర్లు చేయకూడదు అన్నది వీళ్ళ భావన. ఇద్దరిది, మిగతా వాళ్ళది కాదు. బేసిక్ గా ఏంటి అంటే, ఈ ఇంజక్షన్లు ఒకవేళ చేస్తూ ఉన్నాము, ఇంజక్షన్లు అసలు పనే చేయట్లేదు, ఎవరు కూడా పేషెంట్ వెళ్ళట్లేదు అంటే వీళ్ళకి ఆనందమే. కాకపోతే ఈ ఇంజక్షన్లు దగ్గర దగ్గర 30-40 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అవి ఒక 10 సంవత్సరాల ముందు బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడింది. ప్రజల్లో కూడా ఒక క్రెడిబిలిటీ రావడం మొదలయ్యేసరికి వీళ్ళకి ఎక్కడ లేని ఈర్ష్య, ఎక్కడ లేని తట్టుకోలేని స్వభావం, ఎక్కడ లేని సెక్యూరిటీ స్టార్ట్ అయింది. అంటే ఏదో జరిగిపోతుంది, మా ప్రాక్టీస్ తగ్గిపోతాయని చెప్పి నా మీద టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే నేను జూబ్లీహిల్స్, నాది ఒక చిన్న క్లినిక్, చాలా చిన్న క్లినిక్. ఆ క్లినిక్ లో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను దగ్గర దగ్గర 10 years నుంచి. నేను చేస్తున్న ప్రాక్టీస్, నేను చేస్తున్న ఎవరైతే పేషెంట్లు అందరూ హ్యాపీగా ఉన్నారో వాళ్ళు 10 మందికి చెప్పడం ద్వారా నా ప్రాక్టీస్ సింపుల్ గా పెరుగుతూ ఉంది. ఈ పెరుగుతున్నది వాళ్ళు తట్టుకోలేక నా మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం. ఏమి లేదు, వాళ్ళకి ఒకటి, ఈతను చేస్తున్న ట్రీట్మెంట్ పనికిరాదు. నేను ఒకటే ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్ ఉంది. పారాసిటమాల్ టాబ్లెట్ ఫీవర్ కోసం మనం వాడతాం. నేను ఆ పారాసిటమాల్ ఫీవర్ కోసం వాడతాం, చిన్న పిల్లలకి తెలుసు, అది ప్రూవ్ అని, తప్పకుండా ఫీవర్ తగ్గుతుంది. ఇప్పుడు ఈ పారాసిటమాల్ పని చేయదు, ఇది స్కామ్, పారాసిటమాల్ పని చేయదు అంటే నన్ను పిచ్చోడు చూసినట్టు చూస్తారు. ఇప్పుడు వాళ్ళేంటి, ఒక 30-40 సంవత్సరాల నుంచి ఈ మోకాళ్ళకి, షోల్డర్ జాయింట్లకి, ఇతరత్ర జాయింట్లకి నేను చేసే పిఆర్పి అనే ట్రీట్మెంట్ 40 సంవత్సరాల నుంచి ఉంది. 40 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది, లక్షల మంది ఆర్థోపెడిక్ డాక్టర్లు, అనస్థీషియా డాక్టర్లు చేస్తున్నారు. వాళ్ళందరి మీద కోపం లేదు, నా మీద కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నాకున్న సమాచారం ఏంటంటే, నాకు అంటే మీరు పోలీసులే, గతంలో మీరు గురువారెడ్డి దగ్గర పనిచేసిండ్రంట, గతంలో ఆయన హాస్పిటల్లో మీరు పనిచేసిండ్రంట. కాబట్టి ఆయన అంటే అక్కడికి వెళ్ళి మీరు బయటకు వచ్చి పెట్టుట్లో ఆయన గిరాకీ కొంచెం పడిపోయింది, కొంచెం తగ్గింది అనేది ఆయన బయట ఇంటర్నల్ అంటే పోలీస్ ఎంక్వైరీలో నడుస్తున్నటువంటి టాక్ ఇది. ఇప్పుడు నేను ఫస్ట్ యశోదలో పనిచేశాను, తర్వాత కాంటినెంటల్ లో పనిచేశాను, దాని తర్వాత సన్షైన్ లో పనిచేశాను. సన్షైన్ లో నాకు ఉద్యోగం వచ్చింది ఎవరు, డాక్టర్ ఏవి గురువారెడ్డి. 6 నెలలు పనిచేశాను. 6 నెలలు పనిచేశాను, ఇదే ట్రీట్మెంట్ అక్కడ చేశాను. మరి ఆ రోజు లేని బాధ నీకు 2024లో ఎందుకు వచ్చింది? అంటే నేను ఇండివిజువల్ గా పెట్టుకున్నాను, ఇండివిజువల్ గా డెవలప్ అవుతున్నాను. ఇండివిజువల్ డెవలప్ అవడం అతను తట్టుకోలేకపోయాడు, సుధీర్ రెడ్డి తట్టుకోలేకపోయాడు. సో ఇద్దరు కూడాను కుమ్మక్కయ్యి, ఇద్దరు అతనేమో ఒక సోషల్ మీడియాలో నన్ను తిట్టడము, దూషించడము, పేషెంట్ల దగ్గర వెళ్ళి వాడిని కొట్టండి, అతనికి క్లినిక్ ని అటాక్ చేయండి, అర్థం కాలేదా, ఇది దొంగ డాక్టరు, పేషెంట్ లూటేస్తున్నాడు, ఇతను చేసేది ఫ్రాడ్. నేను ఏదన్నా ట్రీట్మెంట్ ఫ్రాడ్ చేస్తుంటే ఎవరు చెప్పాలి? గురువారెడ్డి చెప్పాలా, పేషెంట్ చెప్పాలి? అపెక్స్ బాడీయా? పేషెంట్ కాదు, మా బాడీస్ ఉంటాయి. నాకు ఎండి అనస్థీషియా ఇచ్చి నాకు ఫెలోషిప్ సర్టిఫికెట్లు ఇచ్చిన ఆ గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పాలా? ఎండి అనస్థీషియాలో నీ జాయింట్లకి, స్పైన్ కి, ఇతరత్ర షోల్డర్ జాయింట్ కి, మిగతా జాయింట్లకి, క్యాన్సర్ కి సంబంధించిన నొప్పులకి ట్రీట్మెంట్
నొప్పికి ట్రీట్మెంట్ క్లియర్ కట్ గా ఉంది, అది మా కరికులం లో ఉంది, మేము చేయొచ్చు, నాకు డిఎంఎన్హెచ్ నుంచి లైసెన్సెస్ ఉన్నాయి, డిఎంఎన్హెచ్ లైసెన్సెస్ ఉన్నాయి, నేను రాయల్ గా 10 years నుంచి జూబ్లీహిల్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇది కుదరదు, అది అపోహ, ఇదంతా తప్పు, అది ఫ్రాడ్ అని చెప్పడానికి వీళ్ళెవరండి? వాళ్ళకి ఏ అర్హత ఉంది? అది చెప్తూ గబ్బులెత్తు దాని తర్వాత ఏం చేశారు వాళ్ళు? పేషెంట్లని పబ్లిక్ ని నా మీద ఉసిగొల్పుతున్నారు. మరి ఈ ఉసిగొల్పడం అన్నది అట్రాసిటీ కాదా? ఇది అన్యాయం కాదా? ఇప్పుడు ఎన్ని రోజులను భరిస్తాం? 24లో స్టార్ట్ అయింది, 26 అయింది, ఇప్పటి వరకు కూడా ఏ విధమైన, నేను ఎంతో మందికి హెల్ప్ కోసం వెళ్ళాను, ఎవరు చేయరు. చేయకపోతే మా సర్వైవల్ ఎట్లా? మేము ఉండాలా? ఎంబీబీఎస్ చదివి ఎండి చేసి ఫెలోషిప్స్ చేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకుంటే మా ప్రాక్టీస్ నే కంప్లీట్ గా నలిఫై చేసి దాన్ని కంప్లీట్ గా కాలరాయాలన్న వీళ్ళ దృక్పథము, వాళ్ళ ధోరణి, దాన్ని ఏమనాలా? అట్రాసిటీ అనుక. సార్ మీరు ఎక్కడ ఎంబీబీఎస్ ఎక్కడ చేసింది సార్? నేను కర్నూలు మెడికల్ కాలేజ్ అండి. ఓకే, కూడా అక్కడే. ఎండి కూడా అక్కడనే. ఓకే ఓకే ఓకే. అయితే మీరు ఫస్ట్ కేసు మీరు బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిండ్రు, కానీ గతంలో వీళ్ళ దగ్గర పనిచేసి బయటకు వచ్చి పెట్టి కొంచెం అంటే ఎక్కువ నీ రీప్లేస్మెంట్ అంతా కూడా వేరే డాక్టర్లు చేసేటోళ్ళు, నాకు కొంచెం ఐడియా ఉంది. ఎందుకంటే నేను ఆర్థో పేషెంట్ నేను ఎక్కువ. అయితే పోయినప్పుడు కొంచెము అంటే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్, నాకు యాక్సిడెంట్స్ కూడా అయినాయి. అయితే తెలుసుకున్నాక ఇట్లా మీ పైన అంటే మీ లెక్క బయటకు వచ్చి వాళ్ళు పెట్టుకుంటే ఇక వాళ్ళ మీద సేమ్ ఇటువంటి ఇబ్బందులు జరిగినాయి. ఇక చాలామంది హైదరాబాద్కి వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళ నేటివ్ ప్లేస్లల్లో జిల్లాలలో పెట్టుకున్న పరిస్థితి, వేరే ఉన్నాయి కొంచెం ఉన్నది. ఫస్ట్ టైం ఏంటంటే బయటకు వచ్చి ఒక కేసు పెట్టి మీరు బయటకు వచ్చి ఇక మీరు ఎట్లయినా న్యాయం జరగాలి అనేది నిలబడ్డది ఫస్ట్ వ్యక్తి మీరు. గతంలో ఇదేం కొత్త ఏం కాదు ఇది, అంటే ఇది కొంతమందికి తెలుసు ఇవాళ మీరు బయటకు వచ్చి పెట్టడం. సార్ ఓవరాల్గా ఈరోజు అయితే కేసు అయితే ఫైల్ అయింది, రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఇక దాన్ని ఎవరు కూడా అంటే ఎఫ్ఐఆర్ అంటే ఇది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టంలో ఒకటి వచ్చి ఎట్లా వచ్చిందంటే ఎఫ్ఐఆర్ చేసే ముందు ఫస్ట్ ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ జరిగిన తర్వాతనే ఎఫ్ఐఆర్ చేస్తా, అంత ఈజీగా చేయనీకి లేదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. అయితే మీ కేసు నంబర్లు అన్నీ అయినాయి కాబట్టి పత్రికలు రాసినాయి, ఎఫ్ఐఆర్ అయింది. ఖచ్చితంగా వీళ్ళ పైన యాక్షన్ ఉంటుందని నేను అనుకుంటే, ఎంత హై ప్రొఫైల్ అయినా తెలంగాణలో నడవదు అవన్నీ. ఇక హై ప్రొఫైల్ ఉంటే ఆడాడ చూసుకోవాలి, కానీ ఇక్కడ అసొంటి ఏం నడవది. ఖచ్చితంగా సార్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ మీరు? నాది ఒకటే విన్నపం అండి. ఇప్పుడు 2026లో ఉన్నాం, అత్యంత అధునాతమైన టైంలో ఉన్నాం. దీంట్లో కూడాను ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఆ మనిషిని తొక్కేయడము, ఆ మనిషిని ఇంటెన్షనల్ గా తొక్కేయడము, ఒక వెరీ న్యూ ఒక టెక్నిక్ ఒకటి వచ్చి పేషెంట్లకి ఆపరేషన్ లేకుండా అంత మంచి ట్రీట్మెంట్, అంత మంచి రిజల్ట్ ఇస్తున్న దాన్ని వీళ్ళు ఇట్లా చేయడం అన్నది చాలా పెద్ద తప్పు. దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాలా. తప్పకుండా వీళ్ళకి పనిష్మెంట్ జరిగే వరకు కూడాను నేను మటుకు పోరాడుతూనే ఉంటాను. ఇప్పుడు మీ అసోసియేషన్ కాంప్రమైజ్ చేసే ప్రయత్నాలు చేయాలి సార్? మీ ఐఎంఏ అవి ఉన్నాయి కదా? కాంప్రమైజే లేదండి. నా దగ్గర తప్పు లేనప్పుడు, నేనేం చేయనప్పుడు వాళ్ళు ఏం కాంప్రమైజ్ చేస్తారు? ఏం చేయగలరు వచ్చి? నాకు న్యాయం జరగాలి, ఇంకొకరికి ఇది జరగకూడదు, ఇంకొకరికి ఎవరికి ఇది జరగకూడదు. ఇది ఒక పాఠం అవ్వాలి, ఇది ఒక లెసన్ అవ్వాలి అందరికి. ఇంకోటి సార్, అంటే మీ ద్వారా మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా, నేను పేషెంట్ ఇంకో వేరే కూడా ఉన్నాయి. అయితే యాక్చువల్గా మీ ట్రీట్మెంట్ అనేది హైదరాబాద్లో కాదు, తెలంగాణ మధ్యలో బాగా ప్రాచుర్యం పొందింది. మీరు చిన్న క్లినిక్ అన్నారు, కానీ ఎందుకంటే మీరు ఎందుకు టార్గెట్ చేసింది అనేది నాకు కూడా కొంచెం అవగాహన వచ్చింది. ఇంకొక విషయం సార్, చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు నేను ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక యశోద హాస్పిటల్ స్టార్ట్ చేసింది, కాంటినెంటల్ హాస్పిటల్ స్టార్ట్ చేసింది, అపోలో హాస్పిటల్ లో సంగీతారెడ్డి గారు ఒక పెయిన్ క్లినిక్ స్టార్ట్ చేసి పిఆర్పీలు మేము కూడా చేస్తున్నాము, ఆపరేషన్ వద్దు, ఇంకా రీకన్స్ట్రక్షన్ రీప్లేస్మెంట్ వద్దు, రీజనరేట్ చేసుకోండి. ఆవిడ పెద్దగా హిందూలోను డెక్కన్ క్రానికల్ లోను పేపర్లు వేసి, మరి ఆవిడ మీద ఎవరు అపోలో మీద కేసు పెట్టలేదని నేను ఒక్కడినే దొరికాను. ఈ రోజు నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 2017-18లో మీ దగ్గర ఎఫోర్డబుల్ కదా సార్? ఇప్పుడు అక్కడికి పోతే లక్షలల్లో కావాలి, మీ దగ్గరికి వస్తే వేలల్లో అయిపోతుంది. కాబట్టి మీ టార్గెట్ అట్లా ఎవరైనా తెలుసుకుంటారు. 600-700 మంది ఆర్థోపెడిక్ సర్జన్సే ఈ ట్రీట్మెంట్ చేసుకున్నారు ఇప్పుడు. ఇదే సిటీలో
ఎందుకంటే జనాలకి ఇది ఇష్టపడ్డారు, జనాలకు మంచి రిజల్ట్ వస్తుంది, జనాలు ఆపరేషన్లకు పోవడం లేదు. ఇది మంచి మంచి పరిణామము కాదా? చెడు పరిణామం. ఇది మంచిది కదా. చిన్న ఇంజెక్షన్ తోటి నీకు మంచి ఉపశమనం కలుగుతుందంటే ఆపరేషన్ లో వచ్చే కాంప్లికేషన్స్, అనవసరమైన ఖర్చు అన్ని పోయినాయి. అది కనుక్కోవాలి జనాలు. అన్ని మేధావులు ఏం చేయాలంటే తప్పకుండా దీన్ని ప్రమోట్ చేయాలి. ఇప్పుడు నేనేమంటాను, ఈ సుధీర్ రెడ్డి గారిని కానీ గురువారెడ్డి గారిని కానీ మీ దగ్గర అంతమంది పేషెంట్ వస్తారు, ఈ ట్రీట్మెంట్ మీరు నేర్చుకొని చేయండి. దాన్ని అరెస్ట్ చేయడం డాక్టర్లు పట్టుకొని. అది కాక ఆర్థోపెడిక్స్ ఏమన్నారు, పెద్ద పెద్ద అపోలో హాస్పిటల్, యశోదాని ఏం కేసులు పెట్టరు, నేను ఒక్కడనే కొంచెం అలుసుగా దొరికానని నా మీద. దీన్ని అడ్రస్ ఏమంటారండి? అల్గాగా దొరికింది, అల్గాగా దొరికాడు, ఏం చేసుకోలేడు, ఇతనికి బ్యాకప్ లేదు అంటే ఇప్పుడు ఎవరో ఒకరు బ్యాకప్ ఉంటారు మనకి. లేదు ఆయన గురించి బ్యాకప్ ఉంటుంది మనకి. తప్పకుండా సార్, మేము కూడా మీ అబ్బాయి ఉంటాము, మేము నిలబడతాము. ఎందుకంటే మీరు కామన్ పేషెంట్స్కు ఎఫోర్డబుల్ ట్రీట్మెంట్ వాళ్ళకు ఇస్తున్నప్పుడు, ముఖ్యంగా అమాయకులు జనాలు ఏముంటారు సార్, అమాయకులు వాళ్ళు నొప్పితో వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా చిప్ప మార్చేయాలి, ఇమ్మీడియట్గా మోకాలు మార్చేయాలి, ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి అన్నప్పుడు వాళ్ళు రియల్గా ఆలోచన చేస్తారు. కాబట్టి మీసం డాక్టర్లు వచ్చినప్పుడు వాళ్ళకు కొంచెము రిలీఫ్ దొరుకుతుంది. కాబట్టి గౌరవం. కాబట్టి ఖచ్చితంగా ఇది వీళ్ళు స్టాండ్ విత్ యూ సార్. మేము అన్ని ఎంక్వైరీ చేసినా కానీ మేము ఫోన్ చేసినాం. మీరు ఒకవేళ ఈ కేసులో పసలేదు, ఒట్టిదే గురువారెడ్డి గారు మీరు ఆరోపణలు చేస్తున్నంటే మేము ఫోన్ చేసేటోళ్ళం కాదు. అన్ని తెలిసినాకనే ఎంక్వైరీ చేసి మీ నంబర్ తీసుకొని ఫోన్ చేసినాం సార్. కష్టం గట్టిగా నిలబడండి సార్, కొట్టాడండి సార్, మీతో మేము ఉంటాం. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, నమస్తే. ఇది గురువారెడ్డి గారి పైన ఇచ్చిన ఇది సార్. ఇప్పుడు వేరేళ్ళు కూడా తక్కువ ధరకు వాళ్ళు ఆపరేషన్ లేకుండా, ఆయన ఒక మెడికల్ కాలేజ్లో చదివిండు, ఎండి చేసిండు, నీ దగ్గర జాబ్ చేసిండు, గురువారెడ్డి నీ దగ్గర జాబ్ చేసిండు, బయటికి పోయి ఆపరేషన్ లేకుండా మీరు ఇంజక్షన్లతో నయం కావచ్చు, అంతే డబ్బులు మిగులుతుంది, ప్లస్ కాంప్లికేషన్ రాకుండా కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఎందుకు ఈ కార్పొరేట్ వ్యవస్థ ఎందుకు ఓర్వది? ఎందుకు వీళ్ళని టార్గెట్ చేస్తారు? ఎందుకు వీళ్ళ పైనకి ఇది చేస్తారు? ఖచ్చితంగా దీన్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు లక్షల మా పైన ఒక ఆయనకు, మా అపార్ట్మెంట్లో పైన ఒక సార్కు చిన్న ఇదే యాక్సిడెంట్ అయితేనే 5 లక్షల రూపాయలు కట్టిండు అపోలో హాస్పిటల్లో. 5 lakhs కాలిరిగితే 5 లక్షల రూపాయలు కట్టిండు. సరే కాలిరిగినా వేరే దగ్గర ఇది మన దగ్గర నివేదితలు చేసుకుంటే 80,000 లక్ష రూపాయలలో అయిపోయేది. కాబట్టి అంటే ఆ లెవెల్లో కార్పొరేట్ వ్యవస్థ ఆ విధంగా నడుస్తుంది. ఇంకొకళ్ళు రాకుండా వాళ్ళ వ్యాపారం చేస్తుంది, సేవ కాదు, వైద్య వ్యాపారం, వైద్య వృత్తి. ఇది వైద్య వ్యాపారం చేస్తుంది. ఖచ్చితంగా ఇసోంటోళ్ళ పైన ఖచ్చితంగా కొరడా జులిపించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ పోలీసులను అభినందిస్తున్నా, దీనిపైన ఎఫ్ఐఆర్ చేసినందుకు నిష్పక్షపాతంగా మీరు దర్యాప్తు చేయాలి. ఎటువంటి మరి ఈయన పైరవులు బాగా చేపిస్తాడు, ఎక్కడైనా పైరవుల గురువారెడ్డి పైరవులు ఎట్లుంటాయి సినిమాలలో బయట ఆ తమాషాలు అన్నీ తెలుసు నాకు. అయినా కానీ అన్ని ఒత్తిళ్ల మీద ఎఫ్ఐఆర్ చేసిండ్రు. కాబట్టి ఖచ్చితంగా ఆయన చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.